Good morning, sir. Good morning. Yeah. Hello. Good morning, sir. Hi. Sushma. Yes, sir. Doctor phone chesava? He's waiting inside, sir. Good morning, doctor. Good morning, sir. Oh, sorry, sir. It's okay. సార్ కదలకండి సార్, స్పాట్ మిస్ అయిపోతుంది. Okay. Oh, thank you. ఇదేంటి సార్, మీకు షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ముందు మీరు కంట్రోల్లో ఉండాలి సార్. పిచ్చోడా, ఆ మందు వేసుకునేది ఈ మందు వేసుకోవడానికి. ఏంటో సార్, ఎస్, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. కమింగ్. తేజ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ సాఫ్ట్వేర్ చరిత్రలో ఈ రోజు భారతదేశం పేరు సువర్ణాక్షరాలతో రాయిదగ్గ రోజు. అండర్వేర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీలో ఈ రోజు మరికొద్దిసేపట్లో ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన కంప్యూటర్ ని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పుడు మనం అండర్వేర్ హెడ్ క్వార్టర్స్ లోకి లైవ్ గా వెళ్దాం. థ్యాంక్ యూ స్వాతి. ఇక్కడ అండర్వేర్ లో చాలా పండగగా ఉంది. మరికొద్ది సేపట్లో సూపర్ కంప్యూటర్ డెమాన్స్ట్రేషన్ జరగబోతోంది. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి బిల్ గేట్స్ తన ప్రత్యేక ప్రతినిధి అయిన నార్మన్ బేట్స్ ను పంపించడం విశేషం. మిస్టర్ బేట్స్, కెన్ యూ టెల్ us why you are here today? I'm here to witness the demonstration of the new supercomputer. Mr. Bill Gates is very interested in underwear. If the demonstration is a success, Mr. Gates is willing to invest $1 billion in underwear. బిల్ గేట్స్ గారికి అండర్వేర్ మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది. ఈ డెమాన్స్ట్రేషన్ తర్వాత 45,000 కోట్లు ఈ అండర్వేర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. కెమెరామెన్ రఘుతో భాను. Ladies and gentlemen, may I have your attention please? Kindly take your seats and make yourselves comfortable. Thank you very much. Let me begin by telling you that underwear లో ఉన్న ప్రతి ఎంప్లాయీ 6 సంవత్సరాలు డే అండ్ నైట్ కష్టపడి తయారు చేసిందే ఈ సూపర్ కంప్యూటర్. ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి కంప్యూటర్ని ఏ కంపెనీ తయారు చేయలేదు. This is a miracle of modern science and technology. Now, without wasting any more time of yours, may I call upon our honorable chairman Shri Rajendra Prasad garu to come on to the dais and inaugurate this computer. Sir. Congrats, sir. Thank you. Please. Wonderful, fantastic, great, super duper bombastic. Gentlemen, మన ప్లాన్ లో ఐటమ్ నెంబర్ 1 ని మనం చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు వాడు కొత్త ప్రొడక్ట్ తయారు చేయడానికి టైము లేదు, చేతిలో డబ్బు లేదు. మిస్టర్ బిర్డే, Yes, sir. మీ కంపెనీలో జరిగేటువంటి నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో మనకి వేరే గత్యంతరం లేదు. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలంటే ఈ కంపెనీ అమ్మేయాలని చెప్పే ప్రపోజల్ పెట్టు. రాజేంద్ర ప్రసాద్ దానికి ఒప్పుకోడు. అప్పుడు బోర్డు మెంబర్స్ అందరి చేత వాడికి అగేన్స్ట్ గా ఓటేయించి వాడిని ఒప్పించు. బోర్డ్ మెంబర్స్ అందరితో ఆయనకి అగేన్స్ట్ గా ఓటేయించడం కష్టం సార్. నో ఎక్స్క్యూజెస్. నువ్వెలా చేస్తావు నాకు అనవసరం. ఐ వాంట్ అండర్వేర్. అండర్వేర్ నాకు కావాలి. ఐ వాంట్ అండర్వేర్. ఐ వాంట్ అండర్వేర్. ఐ వాంట్ అండర్వేర్.